నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవోపేతంగా కపిలతీర్థంలోని శివపార్వతుల కళ్యాణోత్సవం, ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించిన భక్తులు. మార్చి 12న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత వర్చువల్గా శంకుస్థాపన. బోట్లో ప్రయాణించి పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ఎంపీ గురుమూర్తి. కోరిన కోర్కెలు తీర్చే భక్తవత్సలుడే ఆ బత్తినయ్య. అత్యంత కష్టమైన అటవీ మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బత్తినయ్య కోనపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరులో అత్యంత వైభవంగా శ్మశాన కొల్ల ఉత్సవం, భక్తజన సంద్రమైన నీవా నది ప్రాంతం. ఇక వార్తల్లోని వివరాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బత్తినయ్య స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అత్యంత కష్టంతో కూడుకున్న అటవీ మార్గాన్ని దాటి కొండపైకి చేరుకున్న భక్తులు నిన్న అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం 2 గంటలకు బత్తినేశ్వర స్వామివారి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సిటీ కృష్ణతేజ న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. బత్తినేశ్వర స్వామిపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. తిరుమల శేషాచల అడవుల్లో భాగంగా ఉన్న ప్రాంతాల్లో అనేక దివ్య తీర్థాలు, పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణానికి దక్షిణం వైపుగా ఉన్న పర్వత శ్రేణుల్లో ఎన్నో దివ్యమైన తీర్థాలున్నాయి. వీటిలో వేయిలింగాల కోన, సదాశివ కోన, కైలాస కోన, సింగిరి కోన, మూల కోన, ఇలా ఎన్నో మహిమాన్విత దివ్య తీర్థాలు సందర్శిస్తారు. ఇలా ఎన్నో మహిమాన్విత దివ్య తీర్థాలు కొలువై ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ఎన్నో శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన తీర్థంగా బత్తినయ్య కోనను చెప్పవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ స్వామి పేరు మీదుగానే బత్తయ్య, బత్తెమ్మ అనే పేర్లు వినబడుతూ ఉంటాయి. ప్రముఖ సినిమా యాక్టర్ మోహన్ బాబు పేరు కూడా భక్తవత్సలమే. ఇలా ఇన్ని పేర్లు ఈ బత్తయ్య స్వామికున్నాయి. సాక్షాత్తు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు బత్తినయ్య కోనలో వెలిశారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున దట్టమైన అరణ్యాన్ని దాటుకుని భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి చేసే రుద్రాభిషేకాన్ని చూడడానికి భక్తులు పోటీ పడతారు. ఈరోజు ఉదయం కూడా రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముసిలిపేడు గ్రామస్తుల ఆధ్వర్యంలో అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి. రుద్ర నమక చమకాదుల మధ్య స్వామివారికి చేసిన అభిషేకాది కార్యక్రమాలు భక్తులను కట్టిపడేశాయి. బత్తినయ్య కోనలో స్వామివారి రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొంటే తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు భక్తులు. మహాశివరాత్రి స్వామివారి రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొంటే తమ జన్మ ధన్యమని, మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బత్తినయ్య స్వామి రుద్రాభిషేక దృశ్యాలను మీకు అందించాలనే చిన్న ప్రయత్నం చేసింది సిటీ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం.
సంచరించరా విశ్వలింగమై పరిగణించరా శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా శివ 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 హర హర జయ జయ దిగిరా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాత్రి శివపార్వతుల తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మొదట అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను చప్పరాలపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాలు మేళ తాళాల మధ్య బాబు అగ్రహారంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. వినాయక స్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప ముందు సాగారు. శ్రీకాళహస్తీశ్వరుడు ఓ తెప్పపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మరో తెప్పపై ఆసీనులై పుష్కరిణిలో విహరించారు. 5 ప్రదక్షిణలు నిర్వహించిన అర్చకులు ప్రతి ప్రదక్షిణకు ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు కనువిందు చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, డిఎస్పీ ఉమామహేశ్వరరావు, డిఈ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం జరిగింది. ఈ తెప్పోత్సవానికి అనేక మంది, వేల మంది భక్తులు ఇచ్చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎంచేదంటే ఒక కార్యం జరుగుతూ ఉందంటే అక్కడ విశేషంగా భక్తులు రావడంతోనే అధికారులు కూడా చలనం వస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా స్వామి అమ్మవార్లు నారద పుష్కరిణిలో 5 పర్యాయాలు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ న్యూగా ఒక తెప్ప కూడా చేయించే ముందు బాడుగు తెచ్చుకునేవాళ్ళం. వచ్చే సంవత్సరం ఇంకొక తెప్ప కూడా రెడీ చేస్తాం. ఖచ్చితంగా ఈ రోజు వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు మామూలుగా 2 క్రౌడ్ ఎక్కువైపోయింది. బయట లోపల ఎంతమంది ఉన్నారు, బయట దానికి డబుల్ ఉండారు. అందులో ప్రసాదంగా దేవుడికి అన్ని కూడా చేయటం జరిగింది. కాబట్టి శివరాత్రి కనువిని ఎదుగుల్లో ఇంతవరకు ఎక్కడ ఇప్పుడు జరిగినట్టుగా డెకరేషన్ కావచ్చు, అదేవిధంగా ఆర్గనైజ్ కూడా ఆల్రెడీ మనం టెంపుల్ ఈఓ గారితో మాట్లాడి గజీ తగలని పెట్టడం జరిగింది. అదే రూప్ పార్టీస్ కూడా మీరు చూసైతే 4 sides కంప్లీట్ రూప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా ఒక 2 స్పెషల్ పార్టీలు అలొకేట్ చేయడం జరిగింది. అదే ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి కూడా అక్కడ పెట్టడం జరిగింది. పులికాట్ ముఖద్వారం పూడికతీతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మార్చి 12న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ఎంపీ ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగు మురళీలతో కలిసి పులికాట్ సరస్సులో బోట్లో ప్రయాణించి పులికాట్ ముఖద్వారం పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పూడికతీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు ఏర్పడతాయని, నవాబుపేట పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సంబంధిత అధికారులతో కలిసి పులికాట్ సరస్సులో బోట్లో ప్రయాణించి అక్కడ వాస్తవిక పరిస్థితులను పరిశీలించి పలు విషయాలు తెలుసుకుని వచ్చి నవాబుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నవాబుపేట, పూడి రాయిదరువు, దుగ్గిరాజపట్నం, మిడుగుర్తి తదితర గ్రామ ప్రజలతో సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవాబుపేట, దాని పరిసరాల్లో పులికాట్ అంశం తన దృష్టికి ఎంపీ తీసుకువచ్చేప్పుడు తాను తప్పక చూడాలనుకున్నానని, మౌలిక వసతులు సరిగా లేకపోవడం చూశారమని చాలా బాధ వేసిందని, రహదారి అంశంపై అటవీ అధికారులతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేస్తామని, మనసుంటే మార్గం ఉంటుందని, సాధ్యం కానిదేది ఉండదని తెలిపారు. ఓవైపు శ్రీహరికోట ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉందని, ఈ నవాబుపేట ప్రాంతం కూడా పులికాట్ సరస్సులో పూడికతీత ద్వారా సముద్రం నుండి చేపలు సరస్సులోనికి రావడానికి మార్గం సుగమమవుతుందని, తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, అనేక రకరకాల పక్షులు వస్తాయని తెలియజేశారు. సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని తెలిపారు. ఈ పూడికతీత కార్యక్రమం సుమారు 97.09 కోట్ల రూపాయలతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ గ్రామంలో 5వ తరగతి మాత్రమే ఉందని, పిల్లలను తల్లిదండ్రులు తప్పక బడులకు పంపాలని సూచించారు. సబ్స్టేషన్ కోసం గ్రామస్తులు కోరగా 2 రోజుల్లో సబ్స్టేషన్కు స్థలం ఆర్డీఓ గూడూరు ద్వారా అందజేయబడుతుందని, తద్వారా చర్యలు చేపడతామని, జిల్లా యంత్రాంగం నుండి అన్ని విధాల సహాయ సహకారాలుంటాయని తెలిపారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తాను ఎంపీగా తొలిసారి గ్రామానికి వచ్చినప్పుడు పులికాట్ ముఖద్వారం పూడిక సమస్య, సెల్ టవర్ గురించి అడిగారని, వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించి పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీతకు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి చొరవ ద్వారా అనుమతులు మంజూరు తేగలిగామని, మార్చి 12న ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వు లక్ష్యంగా ఈ కార్యక్రమానికి అడుగులు వేశామని తెలిపారు. మనపాలెం నుండి నవాబుపేట రోడ్డు 3.97 కోట్ల రూపాయలతో మంజూరైందని తెలిపారు. ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, ప్రధానమంత్రి తొందరలోనే పలు సెల్ టవర్లకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. చేపలు, రొయ్యల వ్యాపారం అభివృద్ధి అవుతుందని అన్నారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కిరణ్ కుమార్, చంద్రముని, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, ఎస్ఏలు శంకరనారాయణ, విజయ్ కుమార్ తదితర జిల్లా అధికారులు, మండలాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ పేద ప్రజలు సముద్రం మీదే ఆధారపడి, అలాగే పులికాట్ లేక్ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపుగా 25,000 కుటుంబాలు, మామూలుగా చూసుకుంటే 80,000 మంది ప్రజలకు జీవితానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఎన్నో దశాబ్దాలుగా అట్లే పెండింగ్లో ఉంది. దీని ద్వారా ఏంటంటే రావాల్సిన పక్షులు కూడా తగ్గిపోయినాయి. అలాగే పులికాట్ లేక్ విస్తీర్ణం కూడా కుచించిపోతూ వస్తుంది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 9వ రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. అనంతరం తిరుచిపై స్వామివారు పొరవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్య ధ్వజ అవరోహణం నిర్వహించనున్నారు. ధ్వజ అవరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ డెప్యూటీఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. టీటీడీ అన్నదానం పథకానికి నందమూరి కుటుంబం 15 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. తిథుల ప్రకారం శనివారం తారకరత్న సంవత్సరీకం కావడంతో తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్కి 15 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తారకరత్న పేరుపై మధ్యాహ్నం అన్నప్రసాద భవనంలో టీటీడీ అన్నప్రసాద వితరణ చేసింది. ప్రారంభించబడిన అంటే 1985లో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది. సో అటు దేవుడి ఆశీస్సులు, ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడి ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి తారకరత్న గారి పేరు మీద అన్నదానం
చేయటం జరిగింది. వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి దుయ్యబట్టారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి కన్నపల్లి వద్ద గల తన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గత బుధవారం తుమ్మలగుంట వద్ద మఠం భూములు ఆక్రమించుకున్నారని, పేదలను ఉన్నఫలంగా ఖాళీ చేయించడానికి రెవెన్యూ పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం చూపించిన విషయం విదితమే. పేదల పక్షాన పులివర్తి నాని నిలబడతారు అన్న నెపంతో హౌస్ అరెస్ట్ చేశారు. బాధితులకు అండగా నిలబడటానికి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అక్కడకు చేరుకోగా పోలీసులు దురుసుగా ప్రవర్తించి పులివర్తి సుధారెడ్డిని, వారి మద్దతుదారులను సంఘటనా స్థలం నుండి అమానుషంగా నెట్టివేశారు. ఆ సమయంలో పులివర్తి సుధారెడ్డి కాలుకు ఫ్రాక్చర్ అయింది. పోలీసు వారు ఓవర్ యాక్షన్ తట్టుకోలేక మనస్తాపానికి గురై పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మఠం భూములు బాధితుల పక్షాన నిలబడ్డం ఒక నేరమా అని ప్రశ్నించారు. మహిళ అనే స్పృహను సైతం కోల్పోయి నాపై పోలీసులు జులుం చూపించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహించారు. ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, రేణిగుంట సిఐ మల్లికార్జున్ రెడ్డిలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గల స్వామి భక్తిని చాటుకున్నారని తెలిపారు. నాపై అప్రజాస్వామ్యకంగా అమానుషంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. మహిళలకే రక్షణ లేకుండా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీని కలిసి వీరిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సో వారం రోజుల్లో పెయింట్ సేస్ అంటే డైవర్ట్ కూడా అవుతుంది ఇష్యూ. కానీ నేను చెప్పడం ఏంటంటే దామినీలో ఈ సమస్య, సో దాన్ని చూడడానికని వెళ్ళా, వాళ్ళని అందరు తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళా. నాకు అప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు నాకు ఏం జరుగుతుందో నేను చూడలేదేమో నేరుగా. ఇది కూడా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున అవన్నీ చేసి 3వ రోజు డ్రామా వేస్తున్నారు. అప్పుడు నాని గారిని ట్రోల్ చేశారు కదా, ఏంటి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఏమీ లేకుండా మేకప్ వేసి దెబ్బలు తగిలినట్లు పెట్రోల్ వేసుకుని అంతా ఆయన ప్రాణం పోయే పరిస్థితికి వస్తే. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ సూచనల మేరకు తిరుపతి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడి కష్టకాలంలో పార్టీ వెన్నుదన్నుగా ఉన్న తెలుగు మహిళలకు సన్మానం చేసి మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర చిత్రపటాలను దుశ్శాలతో సత్కరించిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి గౌరవించారు. ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ మహిళా సాధికారిత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి కళలకు రెక్కలు అనే పేరుతో సరికొత్త పథకం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నమోదు చేసుకున్న మహిళలు తీసుకున్న బ్యాంకు లోన్కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం హామీ వస్తుందని, వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందని, అర్హత కలిగిన మహిళలు దేశంలో ఎక్కడైనా నచ్చిన ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరవచ్చునని తెలియజేశారు. ఇది మహిళా ప్రభుత్వమని, మహిళలు ఆర్థికంగా బలపడ్డారంటే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికే సాధ్యమని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనకి మహిళలు మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారిత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి కళలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకువచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని వచ్చారని తెలిపారు. ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని, ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అన్నారు.
ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించి వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించవచ్చునని, కావున మహిళలందరూ రాబో ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన పార్టీల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ తెలుగుదేశం మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, కార్యదర్శి గుండాల భారతి, పట్టణ అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి, చిల్లకూరు మండల అధ్యక్షురాలు, రూరల్ అధ్యక్షురాలు మల్లి, శ్యామల, శైలజ, మాధవి, నెల్లటూరు సుప్రజ, మాజీ కౌన్సిలర్లు శ్రీదేవి, కల్పన, విజయమ్మ, నూర్జహాన్, సరస్వతమ్మ, సుమతి, పర్వీన్, సుధా, లక్ష్మి, రేవతి, రాజేశ్వరి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చెల్లిని కూడా ఈరోజు మీరంతా కూడా గమనించాలి. ఆ రోజు అధికారం లేనప్పుడు ఆ చెల్లి షర్మిల గారు ఊరు వాడ తిరుగుతూ మా అన్నకు అవకాశం కల్పించండి అని మీకు పట్టం కట్టి పెడితే, అదే చెల్లిని ఈ రోజున మా నాన్నకే పుట్టలేదు అని ఆ కన్న తల్లిని కూడా అవమానిస్తున్నాడంటే అటువంటి వెధవని తరిమి తరిమి కొట్టే బాధ్యత మీది కాదా? అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడివాడ గూండాగాడు, గుడివాడ గాండుగాడు, గుడివాడ గుట్కాగాడు ఎంత దౌర్భాగ్యంగా అందరూ మీరు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని. చిత్తూరు నగరంలో అత్యంత వైభవంగా శ్మశాన కొల్లు మాయాన సేవ ఉత్సవం జరిగింది. ఏడాదికి ఒకసారి జరిగే శ్మశాన కొల్లకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో జనంతో నీవా నది ప్రాంతం నిండిపోయింది. శ్మశాన కొల్లలో అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతుందనే నమ్మకంతో అమ్మవారిని దర్శించుకునేందుకు చిత్తూరు నగరంతో పాటు చుట్టుప్రక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి మరుసటి రోజున చిత్తూరు నగరంలో మాయాన సేవ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సాంప్రదాయ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్లు. మాయాన సేవ మహాశివరాత్రి మరుసటి రోజున నిర్వహిస్తారు. పరమశివుణ్ణి అవమానించిన దక్ష మహారాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ పరమశివుడు సతీమణి పార్వతీదేవి అంకాల పరమేశ్వరి, పార్వతీదేవి తండ్రి దక్షుడు. లోక కళ్యాణం కోసం దక్షుడు దక్ష యాగాన్ని, ఈ యాగాన్ని అల్లుడైన పరమేశ్వరుడు దక్షుడు ఆహ్వానించలేదని, దీంతో కోపోద్రిక్తులైన మహాశివుడు దక్ష యాగానికి వెళ్లకూడదు అంటూ పార్వతీదేవికి చెప్పాడు. దీంతో పరమేశ్వరుడు అవతారంలో వచ్చే వీరభద్రుడు భూత వాహనంపై వచ్చి దక్ష యాగాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి సంహరించడమే ఈ ఉత్సవం. ఈరోజు పూనకాలతో ఊగిపోయే భక్తుల్ని అదుపు చేయడానికి చెమటోడుస్తారు. మట్టితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు మహా కుంభాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలుస్తారు. భక్తులు రెండు చేతులు జోడించి వారి ఎదుట మోకాళ్ల మీద వరుసగా బారులు తీరుతారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడతారు. ఆ మట్టి ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతాన భాగ్యం, రోగ బాధల నుండి విముక్తి, భూత పిశాచాలు ముట్టుకోవని నమ్ముతారు. వారిచే 191 సంవత్సరం ఈ సంవత్సరం జరుపుతున్నాము. కావున అమ్మవారి గుడికి రేపు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కోరికలు అడిగిన తప్పనిసరిగా అమ్మవారు ఆ కోరికలు తీర్చి తీరుతారు. కాబట్టి మీరు భక్తులందరూ కూడా ఇది చిత్తూరులో రాను మసాన కొల మహాశివరాత్రి సందర్భంగా ఎవరికే తెచ్చలేదు మసాన కొల జరిగింది. ఆ మసాన కొల కార్యక్రమం చిత్తూరులో ఉన్న వాళ్ళు 150 మంది చూసేలేదు, 9 మంది చూసేలేదు. వాళ్ళు చూసారంటే దీని యొక్క విశేషం, విస్తృత దాని యొక్క ప్రాముఖ్యత ఏమని మీకు తెలుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా అమ్మవారిని శివరాత్రి మరుసటి రోజున అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం. అటు రాని పక్షంలో మయాన సేవ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, అంకాల పరమేశ్వరి దేవాలయానికి 70,000 రూపాయలతో పాటు మయాన సేవ జరిగే తోటపాలెం నీవా నది వద్ద భక్తులకు అన్నదానం కోసం 30,000 రూపాయలను మొత్తం 1,00,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగర ప్రధాన కార్యదర్శి దుర్గా చౌదరి, 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు శివ, మాజీ కార్పొరేటర్ మురగా నాయకులు గిరిబాబు, కుమార్, షణ్ముగం, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చిత్తూరు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో
పద్ధతిగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన ఈ 3 జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టాము. సిఐటియు ఐద్వా యూటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలోని పలవలి రామకృష్ణారెడ్డి హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఐద్వా యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మహిళా నాయకురాండ్రు పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ, ఐద్వా కార్యదర్శి సాయిలక్ష్మి, జయంతి, పద్మజ, రాధాదేవి, లక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జయప్రదం చేయాలని ఇక్కడ వచ్చిన మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మహిళలుగా పుట్టడమే మన భారతదేశం ఒక మహిళలకి ఇచ్చే ఏ మాత్రం ఇస్తుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. మహిళలు ఏ ఇంట్లో ఆనందంగాను సంతోషంగా ఉంటే ఆ ఇల్లు చాలా అన్ని భోగభాగ్యాలతో ఉంటారనేసి మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా లేదు. తిరుపతిలో 10 రోజుల పాటు నిర్వహించిన ఆక్యుపంక్చర్ ఉచిత వైద్య శిబిరం నేటితో ముగిసింది. తిరుపతిలో వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగిన ఆక్యుపంక్చర్ ఉచిత వైద్య శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం వేమన విజ్ఞాన కేంద్రంలోని ఏజీ యతిరాజులు సభాభవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 175 మంది పేషెంట్లు వైద్యం తీసుకున్నారని, ఈ వైద్య శిబిరం అనేక మందికి సత్ఫలితాలనిచ్చిందని తెలిపారు. వారానికోసారి ఆక్యుపంక్చర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉండడం హర్షించదగ్గ విషయమన్నారు. మనం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి మనల్ని మనం అక్కడ హారతి కర్పూరం చేసుకోవడం కంటే కూడా ఇటువంటి వైద్యాల్ని నమ్మడం వల్ల మనకు ఆరోగ్యము మెరుగవుతుంది, ఆర్థికంగాను మనం దెబ్బతినకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. దీన్ని కొనసాగించడం, ఈ శిబిరాన్ని మళ్ళీ వారానికి ఒక రోజు ఇక్కడ తిరిగి నిర్వహించడం ద్వారా కొనసాగించడం అనే నిర్ణయం తీసుకోవడం మాత్రం అద్భుతమైన విషయం. వారిని అభినందిస్తున్నాను. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న చౌహాన్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, మధ్యప్రదేశ్ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చౌహాన్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రపంచంలోకే భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. सब सुखी हो, सब निरोग हो, सबका मंगल हो, सबका कल्याण हो. मध्य प्रदेश और हमारा देश भारत लगातार प्रगति और विकास करता रहे और विश्व में भी शांति हो. हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में आज़ादी के अमृत काल में विकसित भारत का निर्माण हो रहा है. भारत स्वयं तो विकसित हो ही, लेकिन पूरी दुनिया को शांति का मार्ग भी दिखाए और मोदी जी के नेतृत्व में हमारा देश विश्व गुरु बने ताकि सारे विश्व का हम कल्याण कर सकें. నా పేరు ఉంటే దర్శనం కేటాయించవద్దని ఈవో ఆదేశాలు ఇవ్వడం దారుణమని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడిగా స్వామివారిని దర్శించుకునే అవకాశం తనకు ఉందంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ఈవో కార్యాలయంలో భాను దరఖాస్తు చేసుకోగా భాను పేరు మినహా మిగతా అందరికీ దర్శనం టికెట్లను ఈవో కార్యాలయం సిబ్బంది కేటాయించగా తనకెందుకు దర్శనం కేటాయించారని ఈవో కార్యాలయ సిబ్బందిని భాను నిలదీశారు. ఈవో ఆదేశాల మేరకు దర్శనం కేటాయించలేదని సమాధానం ఇవ్వడంతో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడిగా తనకు దర్శనం కేటాయించాలని భాను అక్కడ సిబ్బందితో గొడవకు దిగడంతో పై అధికారుల దృష్టికి సమాచారం చేరవేసిన సిబ్బంది అర్ధరాత్రి భానుకు కూడా దర్శనం కేటాయించారు. దీంతో ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల భాను మీడియాతో మాట్లాడుతూ దేవస్థానం ఉండేది భక్తుల కోసమని, వ్యక్తిగత కక్షలతో దర్శనానికి రాకూడదని నిబంధనలు విధించడం మంచిది కాదని మండిపడ్డారు. పాలక మండలి మాజీ సభ్యుడిగా తనకు వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యులుగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. భగవంతుని దర్శనం చేసుకునేందుకు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నా పేరుంటే దర్శనాలకు అనుమతి ఇవ్వద్దని చెప్పి ఇక్కడ నుండి ఈవో హుకుం జారీ చేయడం మంచిది కాదు.
ఈ దేవస్థానం అనేది భక్తుల కోసం నిర్మించింది. కేవలం ఇక్కడ వ్యక్తిగత కక్షల కోసం దర్శనానికి రానియకుండా వ్యక్తిగత కక్షలతో ఆపడం మంచిది కాదు. ధర్మకర్తల మండలి సభ్యుడిగా భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇది భగవంతుని దర్శనం చేసుకున్నాం. టికెట్ లేకుండా మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా అవకాశం ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ, ఏపీ హైకోర్టు జడ్జి నరేంద్ర, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, క్రికెటర్ నవదీప్ షైని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవోపేతంగా కపిలతీర్థంలోని శివపార్వతుల కళ్యాణోత్సవం, ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించిన భక్తులు. మార్చి 12న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత వర్చువల్గా శంకుస్థాపన. బోట్లో ప్రయాణించి పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ఎంపీ గురుమూర్తి. కోరిన కోర్కెలు తీర్చే భక్తవత్సలుడే ఆ బత్తినయ్య. అత్యంత కష్టమైన అటవీ మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బత్తినయ్య కోనపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరులో అత్యంత వైభవంగా శ్మశాన కుల్ల ఉత్సవం, భక్తజన సంద్రమైన నీవా నదీ ప్రాంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.